నాన్ వెజ్ తినాలనే క్రేవింగ్స్ వచ్చినప్పుడు, నాన్ వెజ్ తినలేనప్పుడు ఈ విధంగా సింపుల్గా బిర్యానీ తయారు చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా దానికోసం అయితే బిర్యానీ పాత్రలో నెయ్యి, ఆయిల్ వేసి గరం మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేయాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగడానికి కొంచెం సాల్ట్ కూడా వేసాను. తర్వాత పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయాలి. ఇవి వేగిన తర్వాత కారం, గరం మసాలా, ధనియాల పొడి, రుచికి తగినంత సాల్ట్ వేస్తున్నాను. కొంచెం పసుపు కూడా వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో టమాటో ముక్కలు వేసి టమాటో ముక్కలు బాగా ఫ్రై చేయాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం టమాటో ముక్కలు తగిలేలా ఉంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి, పెరుగు వేసి బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు దీంట్లోనే లెమన్ కూడా వేసాను అనమాట. వీడియో క్లిప్ అనేది మిస్ అయింది. తర్వాత వేడి నీళ్ళు నానబెట్టి 2-3 సార్లు కడిగిన సోయా చంక్స్ అయితే వేస్తున్నానండి. చిన్నవి తీసుకున్నాను, చాలా బాగుంటుంది అనమాట. సోయా చంక్స్ కూడా వేసిన తర్వాత ఈ మసాలా అంతా సోయా చంక్స్ పట్టేలాగా బాగా కలిపి ఆయిల్ అనేది సెపరేట్ అయ్యే వరకు ఉడకనివ్వాలి. ఈ రోజు నేను బిర్యానీ చేస్తున్న ఈ పాట్ వచ్చేసి ద ఇండస్ వ్యాలీ అనే వెబ్సైట్ నుంచి తీసుకున్నానండి. ఇదైతే 3+ స్టెయిన్లెస్ స్టీల్ బిర్యానీ పాట్ అండి. ఇది 24 సెంటీమీటర్స్ ఉంటుంది అనమాట. 5.5 లీటర్ కెపాసిటీ అయితే ఉంటుంది. 1.5 నుంచి 1.5 kg వరకు దీంట్లో అయితే కుక్ చేయొచ్చండి. బిర్యానీ కానివ్వండి, కర్రీస్ కానివ్వండి, చాలా క్వాలిటీగా ఉంటుంది. ఇప్పుడైతే ద ఇండస్ వ్యాలీలో రిపబ్లిక్ డే సేల్ డిస్కౌంట్ అయితే జరుగుతుందని 15 నుంచి 70% డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట. ఈ అవకాశాన్ని మన లేడీస్ అస్సలు మిస్ అవ్వకూడదు కదా. వెంటనే మీకు కావాలనుకుని పర్చేస్ చేసేయండి. మీరు ద ఇండస్ వ్యాలీలో ఏ ప్రొడక్ట్లు తీసుకున్నా కృపాట్ వల్ల అని చెప్పేసి నా కూపెన్ కోడ్ ఉపయోగించారంటే కనుక వాళ్ళు ఇచ్చే డిస్కౌంట్తో పాటు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ ప్రతి కుక్వేర్ పైన ఉంటుందండి. మరి ఈ అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వద్దు. ఇంకా బిర్యానీ పాట్లో అయితే 1కి 2 కింద 4 గ్లాసులు వాటర్ అయితే పోసానండి. వాటర్ మరిగిన తర్వాత అరగంట సేపు నానబెట్టి ఉంచిన బాస్మతి రైస్ అయితే వేసి హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉంచి తక్కువ మంటలో ఒక 10 నిమిషాలు ఉడికించానండి. అంతేనండి, ఎంతో టేస్టీగా, చాలా సింపుల్గా, జ్యూసీగా మిల్ మేకర్తో బిర్యానీ తయారైపోయింది.